బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామంలో రెచ్చిపోయిన భూ కబ్జాదారులపై బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో రెవెన్యూ యంత్రాంగం కదిలి వచ్చింది. సర్వే నెంబర్ 189లో 100 ఎకరాలకు భూ కబ్జాదారులు పెన్షన్ వేశారు. ఈ విషయాన్ని వెలికి తీసిన బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే ఇప్పుడు దీనిపై ఎంఆర్ఓ కేసు నమోదు చేశారు. భూ కబ్జాదారులను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు గొంగులో ఎన్ని అనేది మీకు ఒకటి తెలవాలి కదా సార్. డాటా తీయండి మీరు. గొంగులో ఏం నడుస్తుంది అసలు? గొంగులూరు భూములలో ఎంత భూములు రిజిస్ట్రేషన్ కావు. ఇప్పుడు అయిన కొన్ని ఉన్నాయి సార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామంలో రెచ్చిపోయిన భూ కబ్జాదారులపై బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో రెవెన్యూ యంత్రాంగం కదిలి వచ్చింది. సర్వే నెంబర్ 189లో 100 ఎకరాలకు భూ కబ్జాదారులు పెన్షన్ వేశారు. ఈ విషయాన్ని వెలికి తీసిన బిగ్ టీవీ కథనాలను ప్రసారం చేసింది. అయితే ఇప్పుడు దీనిపై ఎంఆర్ఓ కేసులు నమోదు చేశారు. భూ కబ్జాదారులను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఆల్రెడీ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, భూ కబ్జాదారులకి సంబంధించి ఇటు ఎంఆర్ఓ ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు? దుర్గారెడ్డి. ప్రసన్న సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం పుల్కల్ మండలంలోని గొంగులూరు గ్రామంలో 189 సర్వే నెంబర్లో భూ కబ్జా 100 ఎకరాలు భూ కబ్జా అవుతుందని చెప్పి బిగుటి ఉదయం ప్రసారం చేస్తుంది. సాయంత్రం అంటే దాదాపు హైదరాబాద్ నుంచి వచ్చిన బడా వ్యాపారులే కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ భూ కబ్జా చేస్తున్నారని చెప్పి వెలుగులోకి తీసుకురావడంతో జిల్లా యంత్రాంగం అంతా కదిలి వచ్చింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి కూడా ఎంఆర్ఓ కృష్ణకు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైతే 189 సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూ కబ్జా అయింది, ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడైతే ఫినిషింగ్ చేసి తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. 6 గంటల్లో మనం ఉదయం 11 గంటలకు భూ కబ్జా అని చెప్పి వార్త ప్రసారం చేయడం జరిగింది. ప్రశ్న దాంతో పాటు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల లోపు మాత్రం వాళ్ళని తొలగించాలని చెప్పి, ఎవరైతే వాళ్ళు కనీలు వేశారు, ఫెన్సింగ్ చేశారు, హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు అని చెప్పిన వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఆ సిఐకి మాత్రం ఎంఆర్ఓ కృష్ణ కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చిందని చెప్పవచ్చు. పోలీసులు మాత్రము భూ కబ్జాదారులను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. మాకు తెలియదు. ఈ ధర్ని వచ్చిన సార్ అయితే పకడ్బందీగా అవుతలేవు.